135 వస్తాయి 135 వస్తాయని చెప్పని మరి 11 వచ్చిన తర్వాత మళ్ళీ ఎలాగ ప్రజాభిమానం పొందాలి అన్న ఆలోచన లేకుండా నిస్సం సినిమా చూశాడు. రామారెడ్డి గారు మేరీ ప్లీజ్ అంటూ ఉంటాడు సాగుతుంది. అలాగా అన్నిసార్లు ప్రతిపక్ష హోదా ప్లీజ్ అవసరం. మరి ఎన్నో మరి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఆయన ఇష్టం వచ్చినట్టుగా పరిపాలించిన ఆ వ్యక్తికి ఇది అవసరం అనేది కొంత ఆలోచించుకోవాలి. ఎనిహో మాకు కొన్ని రూల్స్ ఉన్నాయి. 60 రోజుల పాటు ఆయన అసెంబ్లీ సమావేశాలకు రాకపోతే ఆటోమేటిక్గా అది మా చేతుల్లో కూడా ఏమి ఉండదు. ఆటోమేటిక్గా ఆయన డిస్క్వాలిఫై అయిపోతారు. ఇంచుమించు ఒక 37 రోజులు ఎంతో మధ్యలో ఎప్పుడో ఫస్ట్లో వచ్చారు కాబట్టి ఒక 3 రోజులు తగ్గింది. 37 రోజులే ఎంతో అయినట్టుగా ఉంది. మరి ఈ సమావేశాలు తర్వాత సమావేశాలు కూడా మరి ఆయన రాకపోతే మొన్న పులివెందులలో బై ఎలక్షన్ వచ్చింది కదా, అలాగే పులివెందుల అసెంబ్లీకి కూడా బై ఎలక్షన్ వచ్చే అవకాశం ఉండొచ్చు. బట్ నా ఉద్దేశం ఆయన ఎమ్మెల్యే అన్న వాళ్ళు ఎవరైనా కూడా శాసనసభ సమావేశాలని బహిష్కరిస్తే వారు నిజంగా కూడా ఆ పదవికి అర్హత లేనట్టుగానే భావించాలి. శాసనసభ్యులు శాసనసభ సమావేశాలకు రాకుండా మరి అందరిని ద్రాక్ష కోసం ఆరాధపడటం సమంజసం కాదు. మరి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు వయసులో రాజకీయంగా మరి మాజీ ముఖ్యమంత్రి ఆయన, బట్ వయసులో ఆయన కన్నా నాకు 10 సంవత్సరాలు ఎక్కువ ఉంది కాబట్టి మరి వయసులో పెద్దవాడుగా మరి రాజకీయ అనుభవంలో మరి ఆయనకున్న అనుభవం నాకు లేకపోయినప్పటికీ వయసులో పెద్దవాడిగా శాసనసభ ఉపసభాపతిగా నేనైతే సమావేశాలకి ఆయన రావాలని కోరుకుంటున్నా. మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా సిద్ధమా సమావేశాలకి అని చెప్పి, ఎందుకంటే ఎక్కడికైనా ఇదివరకు సిద్ధం అని చెప్పి పోస్టర్లు ఉండేవి. సో అందుకని సిద్ధమా అని చెప్పి గౌరవనీయ ముఖ్యమంత్రి వారు కూడా మరి వారిని ప్రశ్నించడం జరిగింది. కావాలి అని కోరుకోవటం ఉపసభాపతిగా అది నా బాధ్యత. అంటే శాసనసభ్యులు అందరూ రావాలని కోరుకోవటం నా బాధ్యత, నా ఆకాంక్ష. బట్ మరి వస్తారా రారా అన్నది ఆయనకి, వారి శాసనసభ్యులకు ఇది బాధ్యత. మనం ఏం చేయగలం? వారు బై ఎలక్షన్ కోరుకొని మరి ఎందుకు ప్రజలు ఓటేయాలి? ఒకవేళ బై ఎలక్షన్ వచ్చింది, 11 మందికి బై ఎలక్షన్ వచ్చింది, ఓకే ఫర్ సపోజ్ నెగ్గేశారు అనుకున్నాం, ఏమవుతుంది? మళ్ళీ ఇంకొక సంవత్సరంలో 60 రోజులు అయిపోతుంది, మళ్ళీ బై ఎలక్షన్ వస్తుంది. దానివల్ల కలిసి వచ్చేది ఏముంది? 11, 18 అవ్వవు కదా. మీరు 11 స్థానాల్లో పోటీ చేస్తే పోనీ మీరు ఇదివరకు 175 అన్నట్టు 11కి 11 వచ్చేసినాయి అనుకోండి, ఏమవుతుంది? 18 అవ్వదు కదా, 11 అవుతుంది కదా. అంచేత రావాలి.